ఆసియా కప్లో భారత జట్టు ఫైనల్కి చేరింది. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్, మంచి బౌలింగ్తో సూపర్ 4 మ్యాచ్లో బంగ్లాదేశ్పై భారత జట్టు 41 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టోర్నీలో వరుసగా 5వ విజయాన్ని నమోదు చేసి ఫైనల్లో అడుగుపెట్టింది. శ్రీలంక టోర్నీ నుంచి నిష్క్రమించగా ఫైనల్లో 2వ బర్తు కోసం పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య జరిగే మ్యాచ్ వర్చువల్ సెమీఫైనల్గా మారింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కి దిగిన టీమిండియాకు ఓపెనర్లు శుభారంభం అందించారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ 37 బంతుల్లోనే 75 పరుగులు సాధించాడు. పవర్ ప్లేలో భారత్ వికెట్ నష్టపోకుండా 72 పరుగులు చేసింది. ఇక ఓపెనర్లు అవుట్ అయ్యాక భారత ఇన్నింగ్స్ ఒక్కసారిగా నెమ్మదించింది. చివర్లో హార్దిక్ పాండ్యా 29 బంతుల్లో 38 పరుగులతో బాధ్యతాయుతంగా ఆడటంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్కు భారత్ బౌలర్లు ఏ సమయంలోనూ అవకాశమే ఇవ్వలేదు. బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 127 పరుగులకి ఆలౌట్ అయిపోయింది.